మళ్లీ నిరాశ ఎదురైంది. ముఖ్యమైన ప్రాజెక్టులకు ఎలాంటి కేటాయింపులు కల్పించలేదు. ఏపీకి మరోసారి తీవ్ర అన్యాయం చేశారు. బడ్జెట్లో విశాఖ రైల్వే జోన్ ఊసేలేదు. అలాగే కడప ఉక్కు ఫ్యాక్టరీ కూడా ఎలాంటి కేటాయింపులు జరపలేదు. మొదటిసారి బహుశా పార్లమెంట్లో చట్టాలని అష్యూరెన్సెస్ని అమలు చేయకుండా పోవడమే ఈ ఆందోళనకి అజిటేషన్ కారణమైంది. ఇప్పుడు పార్లమెంట్లో ఇచ్చిన అష్యూరెన్సెస్ ఆ చట్టం అమలు అవుతే ఇబ్బంది లేదు, అంత తొలగిపోతుంది. అయితే మనము రాష్ట్రంలో ప్రజల తరఫున ఆందోళన చేస్తున్నాం, అజిటేట్ చేస్తున్నాం. దాంతో తోడు ఓ భారతీయ పౌరుడిగా కష్టపడుతున్నాం, రాష్ట్రాన్ని అభివృద్ధి మార్గంలో తీసుకుపోతున్నాం. ఇన్ఫ్యాక్ట్ మనకి చూస్తే 640 అవార్డ్స్ కూడా రాష్ట్రానికి రావడం, 210 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అవార్డ్స్ రావడం. సో మన పనికి అయితే గుర్తింపు వస్తుంది. అయితే మన దురదృష్టం కేంద్ర ప్రభుత్వంలో ప్రస్తుతం ఉన్న పెద్దలకి ఆ గుర్తింపు రావటం లేదు. ఆంధ్రప్రదేశ్ కూడా భారతదేశంలో భాగమని, దానికి కూడా మనం కొంత సాయం చేసి ఇంకా లాభం పొందాలి దేశం అనేది ఆ ఆలోచన రావాలి. అది ప్రస్తుతానికి ఓట్ల కోసమే బడ్జెట్ పెట్టినట్లుందని టీఆర్ఎస్ ఎంపీ వినోద్ విమర్శించారు. బడ్జెట్లో చెప్పిన అంశాలు అమలు కావడం సాధ్యం కాదని అన్నారు. కేంద్ర ప్రభుత్వము చివరి సంవత్సరము సామాన్యంగా ఇంట్రీమ్ బడ్జెట్ ప్రవేశపెట్టి ఈ ఎన్నికల సందర్భంలో జీతభత్యాల కోసము, రోజువారీ నెలసరి జరిగేటువంటి ఖర్చుల కోసం ఆ పద్దులపైనే పార్లమెంటు ఆమోదం తీసుకుంటారు. కానీ మొదటిసారి నా దృష్టిలో నాకు తెలిసినంతవరకు చివరి ఇంట్రీమ్ బడ్జెట్ ఎన్నికల ముందు పెట్టేది ఒక సాధారణ బడ్జెట్గా ఈరోజు పీయూష్ గోయల్ గారు తన ఉపన్యాసంలో చాలా విషయాలు చెప్పడం జరిగింది. నా దృష్టిలో అతడు అతిక్రమించాడు. తన మ్యాండేట్ మించింది. కేంద్ర ప్రభుత్వము 5 సంవత్సరాలకే సాధారణ బడ్జెట్ ప్రవేశపెట్టాలి.